ఒక పిల్లవాడు రోజు తన తాతగారు సంధ్యావందనాది పూజలు చేయడం చూసేవాడు. తాను కూడా తన తాతగారిలాగానే అనుష్ఠానం చేయాలనే కోరికను లోలోపల దాచుకున్నాడు. ఎందుకంటే తాతగారు చేస్తూ ఉండడం వల్ల తనకు ఆ అవకాశం రాలేదు. ఒకరోజు సాయంత్రం తాతగారి ఇంటికి రావడం ఆలస్యమైంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ పిల్లవాడు సమయానికి పూజను ప్రారంభించాడు. తాతగారు వస్తూ ఆ పిల్లవాని పూజను గోడచాటు నుండి గమనించాడు. పిల్లవాడు అగరొత్తులు తదితర సామాగ్రి యథావిధిగా వాడుతున్నాడు. మరియు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. భగవంతుడా! నీకు నమస్కారాలు. మా తాతగారిని ఆరోగ్యంగా ఉంచు. మరియు నానమ్మ మోకాలి నొప్పిని తగ్గించు. వారికి ఏమైనా అయితే నాకు చాక్లెట్లు ఎవరిస్తారు? భగవంతుడా! నా స్నేహితులందరినీ మంచిగా ఉంచు. లేకుంటే నాతో ఎవరాడుకుంటారు? నా తల్లిదండ్రుల్ని మంచిగా ఉంచు. మా ఇంటి కుక్కను కూడా మంచిగా ఉంచు. లేకుంటే దొంగల బారి నుండి మా ఇంటిని ఎవరు రక్షిస్తారు? భగవంతుడా! నీవు అన్యథా భావించకుంటే ఒక విషయం చెప్పనా? అందరినీ బాగా చూడు. కానీ దానికంటే ముందు మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ఎందుకంటే మీకేమైనా అయితే మా అందరి పరిస్థితి ఏమిటి? ఈ సహజమైన ప్రార్థన విని ఆ పిల్లవాడి తాతగారి యొక్క కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఎందుకంటే ఇటువంటి ప్రార్థనను తాను ఎప్పుడూ చేయలేదు మరియు వినలేదు కూడా. కాబట్టి మనం కూడా భగవంతుని ఎప్పుడు నాకు అదివ్వు, ఇదివ్వు అని ప్రార్థన చేయడమే కాకుండా ఇలాంటి నిష్కల్మష భక్తి కూడా మనకు అలవడాలని ఈ యొక్క సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. అమాయకత్వంలోనే దివ్యత్వం దాగి ఉంటుంది. నేను తెలివిగలవాడిని, నాకు మేధో సంపత్తుంది అని అనుకుంటే అందులో ప్రమాదం ఉంటుంది. కాబట్టి పసి హృదయంలో మనం గూడా భగవంతుని వద్ద ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షలకి మనం పాత్రులమవుతాం. భగవంతుని హృదయాన్ని దోచుకుంటాం.